ఆయన ఏ పాపం చేసి మరణం పొందినాడు. నీవు నేను సచ్చిన మనల్ని బ్రతికించడం కొరకు ఆయన మరణమై నిన్ను నన్ను ఆయనతో పాటు లేవనెత్తి మరణం నుండి విడిపించిన తెలుసునా? మరణం నుండి విడిపించాక నువ్వు ఎలా ఉన్నావు? ఏమండి, అయ్యా వాళ్ళు అన్నారండి, అందుకని నాకు కోపం ఆగలేదండి. కడగబడిన పంది బురదలో పొరలండి నీ జీవితం. ఓ పంది స్వభావంలోంచి మారినవా? ఓ కుక్కలాగా నీవు మారినవా? నీ స్వభావంలో పాత స్వభావం ఎందుకు వస్తుంది నీకు? పాత మాటికి సోదరుడు క్షమించి ప్రేమించే మనసు ప్రభువైన క్రీస్తు వారిని. ఆయన ఎవరిని తృణీకరించలేదు, కానీ దెబ్బలు తిన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును. ఆయన వెంబడించినప్పుడు ఏం చేస్తావు? వాటికి నేను నిత్యం జీవిస్తాను. వెంబడించడం అంటే ఏంటి? ఇప్పుడు యేసువారు నా గొర్రెలు నా స్వరమేను వెంబడించంటే ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభువారిని. యేసు ప్రభువారు చెప్పారన్నమాట. యేసు ప్రభువారిని అంటే యేసు ప్రభువారు ఎవరు? వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన శరీరధారిగా, ఆ వాక్యము శరీరధారిగా. ఇప్పుడు చెప్పండి ఎవరు? యేసు ప్రభు వాక్యము. ఆయన వెంబడించమంటే వాక్య ప్రకారం జీవించు, వాక్య ప్రకారం హృదయాన్ని సిద్ధపరచుకో. నీ కొరకు సమస్తం ఇచ్చిపెట్టి వచ్చినాడు. నీవు ఎందుకు నీ సుఖానికి వస్తావు? నా శిష్యుడు నన్ను వెంబడించవలసి వాడు ఏం చేయాలా? తను తాను ఉపేక్షించుని తన సిలువనెత్తుకొని. ఎంతమంది సిలువ ఎత్తుకుంటున్నారు? ఎంతమంది? నా నామము తప్ప వేరొక నామముని మీరు ఉచ్చరింపకూడదు. తినటం కాదు కావాల్సింది, వేరొక నామమును ఉచ్చరింపకూడదు. ఎంతవరకు అడుగుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు. ఆ తల్లి అడిగింది, జీవం పొందింది. ఎందుకు వదులుస్తున్నావు? వాక్య ప్రకారం జీవించింది. అది కావాలి. వాక్య ప్రకారం జీవించాలంటే ఏం చేయమంటారయ్యా? నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత చేసినా మా అత్తలను పద్దాక తిడుతుంది. ఎంత కోర్చుకోను? యేసుప్రభు ఎంత కోర్చుకున్నాడు? ప్రాణం పెట్టేవరకైనా, అంతవరకైనా. ప్రాణం పెట్టి మళ్ళీ దగ్గరికి వచ్చాడా లేదా? వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చాడా? వాళ్ళని క్షమించాడా? ఆయన నేను నమ్మనన్నాడా? తోమ వచ్చి తోమ ఉన్నప్పుడు వచ్చాడా? నా రంధ్రాలు ఏలు పెట్టమన్నాడా? ఎక్కడ విడిచిపెట్టాడండి? ఏమిటండి ప్రేమ? కనుక ప్రేమ యేసు ప్రభు ఎప్పుడు ఒకటే దేవుడు. కనుక వాక్యం అనుసరించి జీవించకుండా నువ్వు ప్రార్థన చేసి మనం మోసం చేసుకోకూడదు. అడిగింది, హృదయాన్ని కుమ్మరించింది. రెండవ మెట్లో ఇంకొక ఆమె అడిగింది ప్రార్థన. నేను ఇవాళ ప్రార్థన విషయాలే చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన ఎలా చేస్తున్నాము, ఏంటి ప్రార్థన అనేది చెప్పాలనుకున్నాను. వేరే బోధ చేయాలి నేను మీ దగ్గరికి రాలేదు. ఎందుకు తెలుస్తున్నా? ప్రేసోలరా, ఇది నీవునే ఉన్నది, మన శాశ్వతమైనది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నిలువరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 13:14. నిలువరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు, కానీ ఉండబోతున్న దాని కొరకు నిలువరైన పట్టణం మనకు లేదు. మనం ఈ పట్టణం మంది కాదు, ఇది ఒక దినాన పోతుంది. మనం వేరే పట్టణానికి వెళ్ళాలి. కనుక మనం ఈ పట్టణం నుంచి ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఈ ప్రయాణానికి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన శిలువ, ఆయన నిచ్చెన, ఆయన మధ్యవర్తి. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఆయన ద్వారా వెళ్ళాలంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన ద్వారా వెళ్ళాలంటే పోటాడాలి, అరిసినవాడు అరవాలి. ప్రేసలరా, ఈ దినాల్లో నేను ఏడుస్తున్నాను దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నాలో ఇంకా బలహీనతలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా తొందరపడి మాట్లాడితే, ఎవరిని ప్రేమించి మాట్లాడే స్వభావం నాలో నేర్పించు ప్రభువా. నన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే నాకు ఫలితం నేను ఎలా ఉండగలను మీతో? నన్ను ద్వేషించే వారిని ప్రేమించే మనసు నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నా ప్రార్థన అది, ప్రేమించడము క్షమించడము ఆయన ద్వారానే వెళ్ళాలి. నేనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా వెళ్ళాలి. ఆయన ద్వారా వెళ్ళాలంటే ఏం చేయాలా? ఈ పట్టణంలోంచి ఆ పట్టణంలోకి మారాలంటే, నీ అడ్రస్ మారాలంటే ఈ పట్టణంలో సిలువ వేయాలి. ఈ పట్టణం సిలువ వేయాలంటే ఏం చేయాలా? భర్త రక్షింపబడ్డాడు, భార్య రక్షింపబడింది, చాలా సంతోషం ఉంటుందా? ప్రేసలరా, అతని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. నేను
మొన్న ఎక్కడో చెప్పినాను. ఒక సహోదరు ఉంది ఇక్కడ, ఎక్కడ చెప్పాను నేను. ఒక సహోదరు ఉన్నారు, మంచి యవనకాలంలో ఆమె రక్షింపబడినారు. హిందూస్ నుంచి రక్షింపబడినారు. రక్షింపబడిన తర్వాత వివాహమైన తర్వాత రక్షింపబడినారు. భర్త ఇష్టపడడం, ఆ భర్త పనికి మాలిన వ్యక్తి, బాగా బాధలు పెడుతున్నాడు. అయినా సరే అక్కడే ఉండి విడిచిపెట్టి ఇలాకలిస్తాను అనలా. ఏమండి, లేకపోతే నా భర్తను వదిలిపెట్టి నేను వెళ్తాను, నన్ను బాధపడుతున్నాను అనలేదు. దేవుడు నాకు ఏర్పరిచారు కనుక నేను సహిస్తాను. దేవుడు ఏ స్థితిలోని పిలిచారో ఆ స్థితిలో నేను నా పట్టణానికి వెళ్ళాలి కనుక ఓర్చుకుంటూ వెళ్తాను నేను. ప్రేస్ వల్లరా ఆ తెల్ల అలా ప్రార్థన చేస్తుంటే వదిలిపెట్టి వెళ్ళిపోయి కొంతకాలానికి వచ్చాడు. వెళ్ళలేదు, ఆయన వెంట ప్రార్థన చేసుకుంటూ కూర్చుంది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు, అతను వెళ్ళాడు కానీ ఆమె వెళ్ళలేదు. ప్రార్థన చేస్తుంది. ఒక దినమున రాత్రిపూట వచ్చాడు. అతను వస్తూ కత్తి తీసుకుని వచ్చాడు, మీరు చంపేయాలి నా మాట వింటలేదని. ఏం చేయాలి పాపం, నీతి మంత్రాలు, ప్రార్థనాపరాలు, యోగిరాలు, భర్తను ఎప్పుడు ఎదురుమనలేదు. అయినా అతను బాధలు పెట్టేవాడు. కత్తి తీసుకొచ్చాడు, ప్రార్థన చేసుకుంటుంది. కత్తి ఎత్తాడు, పొడవబోయాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు. నువ్వు దేవునికి ఇష్టముగా ఉంటే, దేవుని నీతి నువ్వు ప్రేమించగలిగితే, దేవుని వైపు నీ చేతులెత్తగలిగితే ఎవరికి కాపరిగా ఉంటాడు? ఆయన నీతిమంతులకు కాపరిగా ఉంటాడు. ఆయన రెక్కల వారిని పదిలిపరుస్తాడు. ప్రయాసలరా ఆయనకు ప్రార్థన చేస్తాడు. కత్తి ఎత్తాడు పొడవటానికి, చేతులు ఒరిగిపోయినాయి, కత్తి జారిపోయింది. కత్తి జారి ఖచ్చితంగా ముందు పడింది. ఆమె కళ్ళు కూడా తెరవలేదు. ఆ కత్తిని మెల్లిగా సాప కిందకి లాక్కుంది. సాప మేము మోకరించి ప్రార్థన చేస్తుంది, కత్తి సాప కిందకి లాక్కుంది. ప్రార్థన చేస్తుంది, వెళ్ళిపోయాడు. సరే అతను మారాడని చెప్పని మారలేదు, కానీ వెళ్ళిపోయాడు. కాపాడాడా దేవుడు? ఎక్కడో కాజీపాలెంలో ఈ విషయం జరుగుతుంది. ఎలాంటి ప్రార్థన? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేస్తున్నాడు? తన సేవకులకు చెబుతున్నాడు, నా కుమార్తెని ఎలాంటి స్థితిలోనే కాపాడాను అని ఆయనకు చెబుతున్నాడు. ఇంటికి వెళ్ళింది. కొంతకాలం ఉన్నాక, అమ్మా కత్తి పెట్టి పడబోయాడు కదా, నీకేం హాని చేయలేదు కదా, దేవుడు కాపాడాడు కదా. ఎంత సంతోషము ప్రియ సోదరుడా. ఎందుకు తెలుసు? ఇది మందికి కాదు. మనం వెళ్ళబోయే పట్టణం వేరొక స్థలంలో ఉంది. ఎక్కడుంది? నిలువరైన పట్టణం మనకుంది, శాశ్వత పట్టణం. అక్కడికి వెళ్ళాలి. కనుక ఏం చేయాలా? అడిగే నీవు నీ హృదయాన్ని మొదలు కుమ్మరించాలి, నీ లోటును సరి చేసుకోవాలి.